అవి చేద్దాం, మన లోపాలను సరిదిద్దుకున్నటువంటి బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీది. పెళ్ళాం పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ చస్తంటే అలో లక్షణ అని తుఫానికి పెళ్ళాం పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు వెళ్ళి. అధికారం ఉంటే అమిత్ షా కోడికి ఏంటి, కొండ మీద కోటి కూడా సావాసం చేస్తుంది. అమ్మ మీరు పెద్ద గొప్పళ్ళు పోటుగాళ్ళలాగా క్రికెట్లో మీరు ఆడిచ్చామని చెప్తారు. మీరు లేకపోతే క్రికెట్ లేదు ఈ భారతదేశంలో. రేపు నాన్న మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవును, అమిత్ షా కొడుకు మోడీ చుట్టాలు అందరూ నాతో సావాసం చేస్తారు. ఇది పెద్ద విషయమా? దీనికి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు క్రికెట్లకి వెళ్ళి. రైతు అలు లక్షణ అని చస్తంటే ఇవాళ మీ యువగళంలో తిరిగావు. ఏదన్నా యువగళంలో జనం చెప్పింది ఒక్కటన్నా నువ్వు ఆచరించి చూపించావా అని అడుగుతున్నాను. కాబట్టి బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలనేది ఇవాళ ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ద్వారా నిరూపించుకున్నారు. కాబట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ అదే స్ఫూర్తితో మళ్ళీ 2027 సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ పునరంకితం అవుతూ రాబోయే 2 సంవత్సరాలు 27 నుంచి 2 సంవత్సరాలు ప్రజల మనసుల్లో ఎన్ని బాధలున్నాయి, ఈ పాపాత్మలు, ఈ రాక్షసులు, ఈ అసుర మూకలు ఏమేమి వాళ్ళని కష్టాలు పెట్టారో, బాధలు పెట్టారో అవన్నీ తెలుసుకోవటం, వారికి ఏం కావాలో మళ్ళీ తెలుసుకుని గుర్తెరిగి 2029లో ఏర్పడబోయేటువంటి మరొక నయా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో అవన్నీ నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పనేది మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జై జగన్మోహన్ రెడ్డి, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్.